ఎవరికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నారు? నేను అజయ్. అజయ్ పవర్ఫుల్ అజయ్ కాంట్రాస్ట్ అన్నమాట. కానీ భలే ఉంటుంది ఏదో. చూద్దాం. కరెక్టే. ఒక నవ్విచ్చేవాడు ఒక బెదిరించేవాడికి ఫోన్ చేశాడు జీవితంతో ఆడుకోవాలంటే అబ్బా. లెట్స్ కాల్ అజయ్. ఏమంటే అజయ్ గారండి? హలో, ఎవరండి మాట్లాడేది? నాన్న వెంకటరావు రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నానండి. హలో సార్ మీ యాక్టింగ్ సూపర్ ఉంటుందండి బాబా. థ్యాంక్ యూ అండి. సార్ మీరు ఎవరండి మీరు? నేను వెంకటరావు అండి. మీకు తెలియదా? రాజమండ్రి మాట్లాడుతున్నాను బాబా. మా మరదలు మీతో మాట్లాడాలని చాలా ట్రై చేసిందండి. ఎవరండి సార్ మీరు 24 సినిమాలో సూపర్ యాక్టింగ్ చేశారండి. సూట్లు అదిరిపోయారండి బాబా. థ్యాంక్ యూ అండి. మా మరదలు 3 రోజుల నుంచి ఫోన్ చేయట్లేదండి బాబా. చచ్చిపోతుంది. మీరు పెళ్లి చేసుకుంటుందంటే బాబా మిమ్మల్ని. సార్ నాకు కొంచెం పనిలో ఉన్నాను. సార్ మీకు దండం పెడతాను సార్ మీకు దండం పెడతాను సార్. అక్కడ చూడండి మా మరదలు ఏడుస్తుంది సార్. ఫోన్లో కూడా చేయలేదు. హలో హలో సార్. హలో సార్ అజయ్ గారు మీరంటే చాలా ఇష్టం అండి. అసలు మీ జిమ్ బాడీ, మీ యాక్టింగ్, మీరు భయపడతారు కానీ మీ లుక్స్, అసలు మీరు హీరోగా యాక్ట్ చేస్తే బాగుంటుంది. మీరు 1-2 సినిమాలు చేశారండి. నేను హట్టు యాక్చువల్ గా అయితే అసలు విషయం పెళ్లి చేసుకుంటానంటున్నావు కదా చెప్పా. అంటే నేను ఎలా చెప్తాను? చెప్పు. అంటే బావ నాకు సిగ్గేస్తుంది. బావ నువ్వు చెప్పు. అంటే కొంచెం ఒప్పించు. ఎలా నువ్వు ఒప్పించు. రప్పించేస్తాను. ఆ అమ్మాయి మిమ్మల్ని పెళ్లి చేసుకుందంటే పెళ్లి చేసుకోవచ్చుగా. సార్ అజయ్ గారు ఏమండి? హలో అదేంటి బావా నా వాయిస్ ఇంటి మళ్ళీ చేయాలి కాల్ కానీ నేనేదో మాట్లాడుతున్నాను కదా మధ్యలో నువ్వెందుకు వచ్చి డామినేట్ చేయడం? అలా అనిపించింది. మరదలు ఇంటికి వచ్చిన పిప్పర్మెంట్ పంపించేయడం అంటే ఇదే. తొక్కు పంపించింది. మీకు అలా అర్థమైందా? మరి ఇంకెలా అర్థమైంది? మరదలు అన్నందుకు మొత్తానికి అజయ్ గారిని కాసేపు ఆడుకున్న ప్రభాస్ సింగ్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మీరు ఎవరికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నారు? రేవంత్. సింగర్ రేవంత్ కా? సింగర్ రేవంత్. రేవంత్ నీకు ఫోన్ వస్తుంది, నీకు లిఫ్ట్ చేయి. ఈ పాటని కాపీ చేసుకోవడానికై స్టార్ నొక్కి 9 నొక్కండి. ఛార్జీలు ప్రతిస్తాయి. అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం. హలో హలో రేవంత్ గారా అండి? ఎవరు మాట్లాడేది? నేను మీ ఫ్యాన్ అండి. మీరు లాస్ట్ టైం నాకు ఈటీవీ 20 షోకి వచ్చినప్పుడు నాకు నెంబర్ ఇచ్చారు. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేయమన్నారు కదా, చేశాను. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అండి. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు నాకు సాంగ్స్ నేర్పిస్తానన్నారు. నేను అడిగానండి, మీరు మర్చిపోయారా? స్టేజ్ బ్యాక్ సైడ్ వచ్చి మీతో ఫోటో కూడా దిగానండి. ఫోటో చాలా మంది దిగారు. నేను అంటే నా షోల్డర్ పై మీరు హ్యాండ్ వేసుకుని మరి ఫోటో దిగారు కదా, అలా మర్చిపోతే ఎలా? ఒక నలుగురు నేర్చుకుని స్పీకర్ కాల్ చేసి అనవసరంగా చేయొద్దు. ఎవరికి ఎవరికి ఓకే. రేవంత్ గారు ప్లీజ్ అంటే నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అండి. నాకు నేర్పించండి. ఎందుకంటే మీరు ఒకసారి మళ్ళీ చేయండి. చచ్చిపోతాడు. సరే నీ ఆశ కొద్ది మళ్ళీ చేస్తాను. ఈ పాటని కాపీ చేసుకోవడానికై స్టార్ నొక్కి 9. మనోహరి సాంగ్ అసలు రోజు వినందే నాకు, అంటే ఎన్నిసార్లు వింటానో తెలుసా? మీరు ఫ్యాన్స్ ఇలా హట్ చేయడం కరెక్ట్ కాదు రేవంత్ గారు, ప్లీజ్. టైం పాస్ కాల్ చేయొద్దండి. ఓకే ఏమండి అసలు టైమే లేదు అంటే టైం పాస్ ఎలా చేస్తానండి? రేవంత్ గారు మీరు రియల్ ఫ్యాన్స్ ఇలా హట్ చేయడం కరెక్ట్ కాదండి. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే నేను మీ షో ఖచ్చితంగా చూస్తాను. మీరు వెళ్తున్నారని తెలిస్తే చాలు. ఎందుకంటే కాలేజ్ షోస్, ఈవెంట్స్, మీరు ఎక్కడికి వెళ్ళినా నేను మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటాను. అంటే ఐ మీన్ ఒక ఫ్యాన్ గా మీరు నన్ను తప్పర్థం చేసుకోవద్దు. నాకు కొంచెం ఫ్యూచర్ ఇవ్వండి ప్లీజ్. బాలు గారు ఎంతో మందికి ఫ్యూచర్ ఇచ్చారు. రేవంత్ గారు, హలో రేవంత్ గారు, రేవంత్ గారు నాన్న బంగారం, సింగర్ రేవంత్ గారు నువ్వు పక్కన పెడితే మళ్ళీ చేయాలనుకున్నావా? ఈ పాటని కాపీ చేసుకోవడానికి ఎవరండి బాబు మీరు? కాదండి. హలో బాబు రేవంతేనా అమ్మ మాట్లాడేది? లేదు నీకు ఫ్యాన్స్ ఫోన్ చేస్తే బాగా ఉందిరా నీకు.
వాళ్ళని హట్ చేస్తావా నువ్వు? వాళ్ళని ఎప్పుడు హట్ చేయను. ఇట్లాంటి కాల్ చేస్తే వాళ్ళు హట్ చేస్తా. ఇట్లాంటి నేను కాల్ నెంబర్ ఎలా ఇచ్చానంటే తెలిసిందమ్మా? మొదలు చెయ్యేసానంట. ఎవరో గుర్తుపట్టరా దమ్ముంటే. గెస్ట్ చేయలేదు నెవర్. జీవితం సరిపోదు. నేను ఎవరో చెప్పడానికి జీవితం సరిపోదు నీకు రేవంత్. లైఫ్ అనితా చౌదరి గారా? లైఫ్ లో ఫస్ట్ టైం ఫోన్ లో నా వాయిస్ వినడం. హలో ఎవరు మాట్లాడు? అనితా చౌదరి గారా? మీరేనా? నేనే. ఎవరు నేను? మీరే అనితా రేవంత్ చౌదరి. రేవంత్ ఒక పాట పాడవా? నీ ఫ్యాన్స్ వెయిటింగ్. పోన్లే నేను ఎవరు ఎందుకులే. నేను ఎవరు గుర్తుపట్టకపోతేనే గెలుస్తానంట. సో గుర్తుపట్టడం గెలుస్తానా? ఓకే, సరే ఓ పాట పాడు రేవంత్ ఫ్యాన్స్ కోసం. థ్యాంక్స్ కోసం. ఓ పాట పాడు. ఓకే, రీసెంట్ గా నేను సుప్రీం మూవీలో అందం హిందోళం పాడాను. భలే ఉంటుంది, నువ్వు పాడు. అందం హిందోళం అవునట్టుగా. అదరం తాంబూలం అరే అసలే చలికాలం అవును. ఓయ్. తగిలే సుమబాణం అబ్బా సంధ్యారాగాలెన్నో పెదవుల దాగిన వేళ అరే అందనిది అందాలనిది ఆశ. అందగనే సందేలకది నా శృతి మించెను నీలయ పెంచెనులే. దాని తర్వాత ఒకటి ఉందిరా, కుక్కవాక కుక్కవాక అంటే నువ్వు అంటావు ఎలాగో నీకు ఎందుకు గాజువాక. రేవంత్ ఇందాక నీతో ఇంతసేపు మాట్లాడిన అమ్మాయి ఎవరో గుర్తుపడితే నీకు 10,000 ఇవ్వను రా. 10,000 ఇవ్వరు కాబట్టి చెప్పనైతే. నేనైతే 1 lakh ఇస్తానని గుర్తుపడితే. అగో బౌన్స్ చెక్ ఇస్తుందంట, ₹1,00,000 చెక్. అవునా? ఏం చేస్తుంటది ఆవిడ? సింగర్ యాంకరింగ్ చేస్తారా నిజంగా? అబ్బా రిమోట్ లో రెడ్ బటన్ నొక్కుతారు. యాంకర్ అని చెప్పాను రా, క్లూ ఇచ్చాను రా. పాపం మరి ఏం రేవంత్ ని కరబ్బా? అంత ఆ అమ్మాయి పేరులో లెటర్ ఉంటుంది, లెటర్ ఇంకా నీ పేరులో ఓడి ఉంటది అనలేదు తెలుగులో. ఏందిరా? ఏం లేదు ఏం లేదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదండి. నేను మీ ఫ్యాన్ అండి. జస్ట్ మీ వాయిస్ వినాలని కాల్ చేసామండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. అరే, మీ పేరు చెప్పరా? పేరేంటి? పేరు చెప్పు. పేరు కాజలా? అభిరుచి ఆర్జే కాజల్ ఒక అమ్మాయి ఉంది. అరే అభిరుచి ప్రోగ్రామ్ కూడా ఈ అమ్మాయి చేసిందిరా. ఈ అమ్మాయి ఎక్కడ కూర్చో- మా ఇంట్లో వంట పక్కన ఉంది పెంట ఇలాంటి ప్రోగ్రాంలు చేసుకుంటుంది. అవునా? పోనీలే పోబోయే. బాగుంది కానీ అమ్మాయి పేరు చిత్రలేఖ చెప్పి. చిత్రలేఖ గారా? గుర్తుపెట్టేశాడు. థ్యాంక్ యూ రా. పట్లేదు. అరే థ్యాంక్ యూ రా రేవంత్. ఐ లవ్ యూ రా. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ ఓకే రేవంత్. మరి. థ్యాంక్ యూ థ్యాంక్ రేవంత్. యూ చిత్రలేఖ గారు. బాయ్ బాయ్. బాయ్ బాయ్. బా ఎంత ఓపిక నీకు. మొత్తానికి ఈ రౌండ్ లో గెలిచింది చిత్రలేఖ గారు. చప్పట్లు కొట్టకండి. గెలిపించింది సీనన్న. చప్పట్లు కొట్టండి. ప్రభాస్ సీనన్న గెలిపించడం వల్ల ఈ అమ్మాయి గెలిచింది. నువ్వు లైన్ వేసుకుంటున్నావురా? రే సిగ్గులేదు నీకు? నీకు టైం దొరికితే ఎవరికి పడితే అక్కడికి లైన్ వేసుకుంటావరా? మధ్యలో ఏమనిందంటే షోలో ఆర్టిస్ట్ వా నువ్వు, యాంకర్ వా? నేను ఏమన్నాను ఇప్పుడు అన్నాను కదా, సీరియస్ గా చూస్తున్నా. నేనున్నా, నీకు ఎందుకు భయం ఎందుకు? చెప్పురా చెప్పు. మొత్తం ప్రపంచం చూస్తుంది. ఏలే నేను మామూలుగా ఇలా చూసుకుంటా ఉన్నా, మధ్యలో ఏలిటి పెట్టి చెప్తా ఉండాలా అని అడిది అనలేదా? చెప్పు ఏమన్నావు? వెరైటీగా ఏంటంటే కొంతమంది ఆర్టిస్టులు చెప్పిన డైలాగ్ పబ్లిక్ చెప్తే వీళ్ళు అవుతుంటారు. వీడిది ఏంటంటే వీడిదే చెప్పుకొని అవుతుంటారు.